హలో, నేను డాక్టర్ రవిశంకర్, నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం కామన్గా ప్రతి పేరెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే మా బేబీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. సో ఈ చాలామంది వాళ్ళు పక్క పిల్లలతో కంపారిజన్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళ అదే సేమ్ ఏజ్ పిల్లలు కాస్త ఎక్కువగా ఉన్నారు, మా పిల్లాడు ఏంటి చెక్కిపోతున్నట్లున్నాడు, పొద్దుగా లేడు, ఇలాంటివి మనం మటుకి వింటూనే ఉంటాం అన్నమాట. సో బేసికలీ ఇప్పుడు వెయిట్ కంట ఫస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ హైట్ కంటే ఇంపార్టెంట్ వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. హెల్దీ అంటే ఏంటి, యాక్టివ్గా ఉన్నారా, ఆ టైంకి ఆ ఏజ్కి వాళ్ళ చేయవలసిన పనులు వాళ్ళ మటుకు చేస్తున్నారా, వాళ్ళు మటుకు మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తున్నారా, యాక్టివిటీస్ బాగున్నాయా, యూరిన్ మోషన్ మటుకు బాగుందా, యాక్టివ్గా ఉన్నారా, ఇవి ఇలాగని ఉంటే ఇంట్రాక్షను, సోషల్ ఇంట్రాక్షను, పర్సనల్ రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ బాగా ఉన్నాయి అంటే మనం పెద్దగా వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఎట్టొచ్చి వెయిట్ అంటారా, వెయిట్లో చాలా మటుకి వేరియేషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మటుకి వెయిట్ ఉంటుంది. అదే ఏజ్ పిల్లల్లో వేరియబుల్ వెయిట్ అయితే ఉంటుంది. అంటే ఒక రేంజ్ అంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ పర్టికులర్ ఏజ్కి ఇంత రేంజ్ ఉండొచ్చు అని ఉంటుంది. సో ఈ రేంజ్లో తను కానీ ఉన్నట్లు అయితే మనం పెద్దగా మటుకి వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. యూజువల్గా అంటే పుట్టినప్పుడు పిల్లలు 2.6 నుంచి 3.5 వరకు వెయిట్ అయితే ఉంటారు. అంటే ఆల్మోస్ట్ 1 kg రేంజ్ అయితే ఉంటుంది. ఈ 6 months అరౌండ్ 5-6 months వచ్చేసరికి వాళ్ళ వెయిట్ అయితే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. అంటే 6 kilos వరకు వెళ్ళిపోతుంది, 5.5, 6.5 వెళ్ళిపోతుంది. బై 1 yearకి వచ్చేసరికి అది 3 రెట్లు అయిపోతుంది. అంటే 3 times అయిపోతుంది. 8 నుంచి 9 kilos వరకు అవుతుంది. కొంతమంది పిల్లలు 10, 11, 12 kilos కూడా ఉంటారన్నమాట. దెన్ 2 yearsకి వచ్చేసరికి వాళ్ళ వెయిట్ అన్నది అరౌండ్ 12 to 14 kilos వరకు ఉంటుందన్నమాట యూజువల్గా. కొంతమంది పిల్లలు కాస్త తక్కువ కూడా ఉండవచ్చు. బై 5 yearsకి వచ్చేసరికి వాళ్ళ వెయిట్ అరౌండ్ 18 to 20 kilos ఉంటుంది. అండ్ వాళ్ళు బై 9-10 years వచ్చేసరికి అరౌండ్ 30 to 35 kilos వరకు ఉంటుంది. కానీ ఇది వెయిట్ కరెక్టా కాదా అనేసి మనకి తెలుసుకోవడానికి మనకి గ్రోత్ చార్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ గ్రోత్ చార్ట్స్లో మనం సెంటైల్స్ ఉంటాయి. దాంట్లో పర్టికులర్గా ఆ ఏజ్కి ఆ కరెక్ట్ వెయిట్ ఉన్నదా లేదా అన్నది అన్నమాట. సో అంటే 5th centile నుంచి 95th centile వరకు మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ దానికంటే తక్కువ ఉన్నా దానికంటే ఎక్కువ ఉన్నా అది మటుకి అబ్నార్మల్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ అన్నది ఆ రేంజ్లోనే ఉంటారన్నమాట. సో ఆ రేంజ్లోనే యాక్టివ్గా ఉంటే పెద్దగా మనం మటుకి వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. కానీ ఒకవేళ తక్కువ ఉన్నా బాగా ఎక్కువ ఉన్నా సరే దెన్ ఇట్ ఈస్ అబ్నార్మల్. సో వెయిట్తో పాటు మనం మటుకి చూసుకోవాల్సింది ఏంటంటే హైట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. హైట్ అన్నది కూడా హైట్ ఈజ్ ఏ మోర్ ఇంపార్టెంట్ పారామీటర్ దెన్ వెయిట్. హైట్ ఒకవేళ తక్కువ ఉంటే ఇప్పుడు వెయిట్ విల్ ఆల్వేస్ ఫాలో ది హైట్. యూజువల్గా హైట్ తక్కువ ఉంటే వెయిట్ కూడా తక్కువ ఉంటారు, హైట్ ఎక్కువ ఉంటే వెయిట్ కూడా ఎక్కువ ఉంటారు. యూజువల్గా అదే ఉంటుందన్నమాట. సో సైమిల్టేనియస్గా వెయిట్తో పాటు మనం హైట్ కూడా అసలు కరెక్ట్గా ఉన్నదా లేదా అనేసి. అంటే పుట్టినప్పుడు అరౌండ్ 50 centimeters ఉంటారు లెంగ్త్. బై 1 yearకి వెళ్ళేసరికి 75 అవుతారు. బై 2 yearsకి వెళ్ళేసరికి అరౌండ్ 85 to 90 ఉంటారు. బై 5 yearsకి వచ్చేసరికి అరౌండ్ 105, 110 అలా ఉంటారు. సో ఇట్లాగా ఈ హైట్ కూడా అలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ వాల్యూ ఉండదు అన్నమాట. అంటే ఆల్వేస్ ఇలా ఎలా అయితే మనం వెయిట్కి అనుకున్నామో ఈ పర్సెంటైల్ చార్ట్స్ అన్నది ఈ హైట్కి కూడా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇంకోటి మనం ఏంటి పీడియాట్రిషియన్స్ జనరలీ ఈ హైట్ వెయిట్తో పాటు బ్రెయిన్ గ్రోత్ కూడా బాగుందా లేదా అనేసి అప్పుడప్పుడు వాళ్ళు మనకి చూస్తూ ఉంటారన్నమాట. ఈ బ్రెయిన్ గ్రోత్ అన్నది మనకి
హెడ్ సర్కంఫరెన్స్ మెజర్మెంట్లో వస్తుంది. ఈ హెడ్ అనేది మనం ఇలా మెజర్ చేసి ఈ కరెక్ట్ సైజ్ కరెక్ట్గా ఉన్నదా లేదా అనేసి. సో యూజువల్గా మనకి బ్రెయిన్ గ్రోత్ అనేది బై 2 years కల్లా అది మనకి కంప్లీట్ అయిపోతుంటుంది. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ఫస్ట్ 1-2 yearsలోనే ఈ హెడ్ సర్కంఫరెన్స్ అన్నది కరెక్ట్గా ఉన్నదా లేదా మనం మటుకి చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మనకి చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఈ బేబీది హెడ్ సైజ్ కరెక్ట్ ఉన్నదా, తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా. ఎప్పుడైనా డౌట్ వస్తే పీడియాట్రిషియన్స్ ఈ టేప్తో ఇలా మనకి కొలుస్తారన్నమాట. కొలిసి దానికి కూడా చార్ట్స్ ఉంటాయన్నమాట. ఎట్లాగైతే వెయిట్కి హైట్కి ఉన్నదో అదేవిధంగా హెడ్ సర్కంఫరెన్స్కి కూడా చార్ట్స్ ఉంటాయన్నమాట. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ గ్రోత్ని మనం ఒక గ్రోత్ చార్ట్లో మ్యాపింగ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది చార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్టింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే క్లియర్ కట్గా తనకి నార్మల్ ఉన్నదా అబ్నార్మల్ ఉందా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఓవర్ ది టైం అంటే ఒక సింగిల్ వాల్యూ కాదు, అంటే ఎవ్రీ మంత్లీ మనం గ్రోత్ అన్నది దాంట్లో మనం చార్ట్ చేసి దాంట్లో డాట్ పెట్టి అది కరెక్ట్గా గ్రోత్ అన్నది కరెక్ట్గా ఉందా లేదా మనం మటుకి చూసుకోవచ్చు. ఒకవేళ ఇలాగ గ్రోత్ సరిగ్గా లేకపోతే సో అటువంటప్పుడు మనం ఏంటంటే అది దట్ కుడ్ బి బికాజ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ ఫిజికల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. ఇట్లాగా రకరకాలుగా వేరియస్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో ఒక్కసారి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈజ్ ద చైల్డ్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. సో అబ్నార్మల్ హైట్ వెయిట్ హెడ్ సర్కంఫరెన్స్ ఉంది అంటే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇట్. సో అప్పుడు మనం మనకి డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేయాలి, దాని కాజ్ ఏంటో మనం మనకి కనుక్కోవాలి. అంటే వాట్ ఈస్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ న్యూట్రిషనల్ ప్రాబ్లమా లేకపోతే బాడీలో ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయా, లైక్ ఎనీమియా కానీ విటమిన్ డెఫిషియన్సీ కానీ ఆర్ సమ్ హార్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఇట్లాగా మనం ఒకసారి డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి పరీక్షలు చేసి అది ఇన్సైడ్ మటుకి హార్మోన్స్ బాగున్నాయా బాగాలేదా ఇలాగ అన్ని విధాలుగా మనం మటుకి ఆలోచించి దానికి పరీక్షలు చేసి మనం మటుకి కనుక్కోవాల్సి వస్తుంది. కనుక్కొని మనం చూడాల్సి వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. చంటి పిల్లలు అంటే 6-7 months పిల్లలు అంటే మనం డైట్ స్టార్ట్ చేసాక సెమీ సాలిడ్స్ స్టార్ట్ చేసాక మీరు ఎక్కడైనా తన్ని మటుకి తీసుకెళ్ళినప్పుడు ఈ ఫుడ్ విషయంలో ఎలాగా మనం మటుకి జాగ్రత్తలు పడాలి. అంటే వెకేషన్కి వెళ్ళినప్పుడు అటువంటి పిల్లల్ని మనం మటుకి ఏమి ఇవ్వచ్చు అనేసి. సో మీరు మటుకి ఆల్రెడీ తనకి ఏదో కొద్దిగా స్మాల్ అమౌంట్